ప్రభుత్వ మరియు ప్రభుత్వ సంబంధిత ఉద్యోగ సమాచారం కోసం మీ విశ్వసనీయ వేదిక అయిన జాబ్ అట్ యువర్ ప్లేస్ కు స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే, ప్రభుత్వ సేవల్లో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్లయితే మీరు సరైన స్థలంలో ఉన్నారు. ఈ వీడియోలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలు, అర్హత క్రైటీరియా మరియు దరఖాస్తు కోసం చిట్కాలతో సహా రాబోయే ఐఎఫ్ఎస్ పరీక్ష గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్యాంశాలను చర్చించుకుందాం. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ లేదా ఐఎఫ్ఎస్లు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షలలో ఒకటి. ఇది దేశం యొక్క అటవీ సేవలకు అధికారులను నియమించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం పరీక్షకు నోటిఫికేషన్ జనవరి 22, 2025న జారీ చేయబడింది. ఈ ముఖ్యమైన తేదీని గమనించండి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజు ఫిబ్రవరి 11, 2025 సాయంత్రం 6 గంటలకు. చివరి నిమిషం వరకు వేచి ఉండకండి. ఐఎఫ్ఓఎస్ పరీక్షలో 2 ప్రధాన దశలు ఉంటాయి. స్టేజ్ 1 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఇది స్క్రీనింగ్ పరీక్ష. ప్రధాన పరీక్షకు అర్హత సాధించడానికి మీరు తప్పక పాస్ చేయాలి. రెండవ దశ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్. ఇందులో వ్రాతపూర్వక పరీక్షలు మరియు వ్యక్తిత్వ ఇంటర్వ్యూ రెండూ ఉంటాయి. కాబట్టి ప్రిలిమ్స్లో అర్హత సాధించడం అంతం కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు అర్హత గురించి మాట్లాడుదాం. మీరు కనీసం 21 సంవత్సరాలు మరియు ఆగస్టు 1, 2025 నాటికి 32 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వంటి కొన్ని వర్గాలకు ఉన్నత వయస్సు సడలింపులు ఉన్నాయి. విద్యాపరంగా మీరు ఈ క్రింది విషయాలలో ఒకదానిలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అటవీ, వ్యవసాయం, ఇంజనీరింగ్ లేదా వృక్షశాస్త్రం, భౌతికశాస్త్రం లేదా జంతుశాస్త్రం వంటి శాస్త్రాలు. మీరు మీ డిగ్రీ యొక్క చివరి సంవత్సరంలో ఉంటే కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన పరీక్షకు ముందు మీరు ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సుమారు 150 ఖాళీలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఆర్థికంగా బలహీనమైన విభాగాలు మరియు బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. వికలాంగ అభ్యర్థులు రిజర్వు చేసిన సీట్లు మరియు అర్హత గురించి వివరాల కోసం నోటిఫికేషన్ను తనిఖీ చేయాలి. దరఖాస్తు చేయడానికి upsconline.gov.in ని సందర్శించండి. మొదట మీరు ఇప్పటికే అలా చేయకపోతే వన్ టైం రిజిస్ట్రేషన్ OTR వ్యవస్థను ఉపయోగించి నమోదు చేయండి. రిజిస్ట్రేషన్ తరువాత మీ దరఖాస్తు ఫారంను జాగ్రత్తగా పూర్తి చేయండి. గుర్తుంచుకోండి, మీరు మీ OTR ప్రొఫైల్ను ఒకసారి సవరించవచ్చు, కానీ అప్లికేషన్ విండో మూసివేసిన 7 రోజుల్లోనే సవరించవచ్చు. దరఖాస్తు రుసుము ₹100, కానీ మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ మరియు పిడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఈ రుసుము నుండి మినహాయింపు పొందుతారు. మీరు ప్రధాన పరీక్షకు అర్హత సాధించినట్లయితే మీరు అదనపు రుసుము ₹200 చెల్లించాలి. కానీ మళ్లీ మినహాయింపులు కొన్ని వర్గాలకు వర్తిస్తాయి. భారతదేశం అంతటా 80కి పైగా కేంద్రాలలో ప్రాథమిక పరీక్ష నిర్వహించబడుతుండగా, ప్రధాన పరీక్ష ఢిల్లీ, చెన్నై మరియు హైదరాబాద్ వంటి ఎంపిక చేసిన కేంద్రాలలో జరుగుతుంది. గుర్తుంచుకోండి, కేంద్రాలు మొదటి కేటాయింపు ప్రాతిపదికన కేటాయించబడతాయి. కాబట్టి మీకు ఇష్టమైన స్థానాన్ని పొందడానికి ముందుగానే దరఖాస్తు చేసుకోండి. పరీక్ష విధానం ఈ క్రింది విధంగా ఉంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2 ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 200 మార్కులు. గుర్తుంచుకోండి, నెగటివ్ మార్కింగ్ వర్తిస్తుంది, కాబట్టి మీ సమాధానాలను తెలివిగా ఎంచుకోండి. మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ మరియు వ్యవసాయం, భూగర్భ శాస్త్రం లేదా గణితం వంటి సూచించిన జాబితా నుండి 2 ఐచ్ఛిక సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విషయాల పూర్తి జాబితా మరియు వాటి కాంబినేషన్స్ కోసం నోటిఫికేషన్ను తనిఖీ చేయండి. ప్రిలిమ్లలో నెగటివ్ మార్కింగ్ ఉంది, కాబట్టి గెస్ వర్క్ చేయకండి. మొబైల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా హాలులో ఖచ్చితంగా నిషేధించారు. అడ్మిట్ కార్డులు ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. పరీక్షకు ముందు మీదే డౌన్లోడ్ చేసుకోండి.
వైకల్యాలున్న అభ్యర్థులు అవసరమైతే లేఖనాలను ఉపయోగించవచ్చు మరియు పరీక్ష సమయంలో వారికి పరిహార సమయం ఇవ్వబడుతుంది. మీకు అవసరమైన వైద్య ధృవీకరణ పత్రాలు ఉన్నాయని నిర్ధారించుకోండి. ఈ పరీక్షను ఇంత ప్రతిష్టాత్మకంగా చేస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో వృత్తి పరిరక్షణ, అటవీ మరియు వన్యప్రాణుల నిర్వహణపై పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది పర్యావరణాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే మరియు ప్రపంచంలో తేడాను కలిగించే ఉద్యోగం. దరఖాస్తు గడువు ఫిబ్రవరి 11, 2025 మరియు ప్రాథమిక పరీక్ష మే 25, 2025న షెడ్యూల్ చేయబడింది. మీ వివరాలను 2 సార్లు తనిఖీ చేయండి మరియు భవిష్యత్ సూచన కోసం మీ అప్లికేషన్ యొక్క ప్రింటౌట్ లేదా సాఫ్ట్ కాపీని ఉంచుకోండి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 గురించి ఈ వీడియో యూజ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. అక్కడ ఉన్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సమాచారం మీకు సహాయకరంగా అనిపిస్తే జాబ్ అట్ యువర్ ప్లేస్ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ బెల్ నొక్కండి, తద్వారా మీరు మా నుండి కొత్త వీడియోలను ఎప్పటికీ కోల్పోరు. జై హింద్.